ఓం అరుణాచల శివ. భగవాన్ చివరి రోజుల్లో ఒకసారి ఆపరేషన్ అనంతరం భగవాన్ని గదిలో పడుకోబెట్టారు. ఆయన్ని ఎక్కడికి కదలనివ్వొద్దని, ఎవరైనా వచ్చినా కూడా భగవాన్ని డిస్టర్బ్ చేయకుండా చూడాలని వాచ్మెన్ని కూడా పెట్టారు ఆశ్రమాధికారులు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎక్కడి నుండో ఒక సాధువు వచ్చి ఆశ్రమం గేటు దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్తో భగవాన్ని కలవాలని అడిగాడు. వాచ్మెన్ పరిస్థితి వివరించి కలవడం కుదరదని, దర్శనాలు ఆపేశామని చెప్పాడు. ఆ సాధువు మాత్రం భగవాన్ దర్శనం అయిపోయేదాకా తాను అక్కడి నుంచి వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు. వారి మాటలు భగవానికి వినపడే అవకాశమే లేదు. సాధువు మాత్రం గేటు బయటే కూర్చొని భగవాన్ ఉన్న గది వైపే చూస్తూ ఉండిపోయాడు. ఉన్నట్టుండి ఆ సాధువు కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి. గదిలో నుంచి బయటికి వచ్చి ఆయనకి దర్శనం ఇస్తున్న భగవాన్ని ఆసక్తితోనూ ఆనందంతోనూ చూస్తున్నాయి ఆ కళ్ళు. అట్లానే ఒకరినొకరు కొద్ది నిమిషాల సేపు నిశ్శబ్దంగా చూసుకున్నారు. అంతే, ఆ సాధువు భగవానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తర్వాత తిరిగి ఎప్పుడూ కనపడలేదు.